నిన్న జరిగిన బీచ్ ఫెస్టివల్లో అప్రజాస్వామికంగా ప్రవర్తించారు కొంతమంది విద్యార్థులు అనేది స్పష్టమైంది. అంటే మొత్తం కూడా ఈ మధ్యకాలంలో యూనివర్సిటీలో మనం పురాతనంగా చూసుకుంటుంటే ప్రతి ఒక్కటి కూడా అడ్మిషన్లప్పుడు కానీ, చదువుతున్నప్పుడు కానీ, మిగతా ఎండ వెళ్తున్నప్పుడు కానీ ఎన్నో దాడులు జరిగినాయి. అదేవిధంగా నిన్న తిండి విషయంలో కూడా ఒక కులాన్ని, ఒక మతాన్ని తీసుకురావడం జరిగింది. పెద్ద ఎత్తున 1000 మంది విద్యార్థులతో ఈ బీచ్ ఫెస్టివల్ జరుగుతున్న క్రమంలో వాళ్ళు అప్రజాస్వామికంగా వచ్చి మీరు ఇక్కడ చేయొద్దు అనడం మాత్రం అది సబబు కాదు. అంతేకాకుండా రాళ్ళు రువ్వడం, దాడులు చేయడం అనేది కూడా కాదు. ఇది ఖచ్చితంగా మతాన్ని తీసుకురావాలి, గొడవలు పెట్టాలి, కుల వివక్ష చూపించాలనే కుట్రలో భాగంగానే ఇవి జరిగినాయని మేము భావిస్తూ ఉన్నాము. దీంట్లో అమ్మాయిలు పెద్ద ఎత్తున సంఖ్యలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ లేడీస్ హాస్టల్కి వచ్చినప్పుడు వాళ్ళు అనేక చెప్పుకోలేని పదజాలంతో దూషించారనేది కూడా ఉంది. అది కూడా ఏంటంటే ఒక అమ్మాయి పార్టిసిపేషన్ అంటే ఒక దళిత సంఘాలకు కానీ, దళితులకు కానీ ఈ మధ్యకాలంలో ముందుకు తీసుకొస్తున్న క్రమంలో ఆ మహిళల పాత్రలు కూడా భాగస్వామ్యం ఉంది. అట్లాంటివి చేయొద్దు, మీకెందుకే, మీకు అవసరమా, మీరెందుకే పార్టిసిపేట్ చేస్తారు అనే పదజాలంతో కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఇది కూడా మహిళలకు సంబంధించి దీంట్లో రావద్దు, వీళ్ళు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావద్దు అనేది కూడా కుట్రలు పడుతున్నారని మేము భావిస్తూ ఉన్నాము. ఈ అంటే టీవీవి వెంకట్ పైన దాడి, ఇంకా ఈ ఫెస్టివల్ మీద దాడి, అమ్మాయి పదజాలంలో ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.